పెసరట్టు ఉప్మా అంటే నచ్చలేని వాళ్ళు అంటూ ఉండరు. ఇదండి పెసరట్లు, అలాగే ఉప్మా, ఉల్లి చట్నీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ టిఫిన్ నచ్చలేని వాళ్ళు ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. వీడియో పెద్దది వస్తుంది, చిన్నది అవ్వటం లేదు కదా, అందుకని ఎలా చేయాలో పెట్టాను లింకు. దాని ద్వారా చూడండి, 2 రకాలుగా పెసరట్లు వేసుకోవడం చెప్పాను. అలాగే ఉల్లి చట్నీ అయితే ఈ ఉల్లి చట్నీ భలే టేస్టీగా ఉంటుందండి. దీనికి అలా కూడా ట్రై చేయండి. అలాగే ఉప్మా కూడా అనండి. మామూలుగా అయితే గట్టిగా ఉంటుంది, లేదంటే ఇలా పొడి పొడిగా వచ్చినట్టు ఉంటుంది. కానీ ఉప్మా అలా కాదండి, దీంట్లోకి నంచుకోవడానికి కొద్దిగా జావలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదములండి.